హలో వశిష్ఠ గారు. హలో అండి. ఏంటి ట్రెండ్ బ్రేక్ చేశారు? అందరూ ఏంటంటే డైరెక్టర్ల లాస్ట్ మినిట్ వరకు చెక్కుతా ఒకరోజు 2 రోజుల ముందు ప్రమోషన్స్కి వస్తారు. కొంతమంది డైరెక్టర్లు ఆ ప్రమోషన్స్ కూడా రాలే. అలాంటిది షూటింగ్ మధ్యలో ఇంటర్వ్యూలు. షూటింగ్ మధ్యలో ఏం కాదండి, ఒక సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తున్నాం కాబట్టి ప్రమోషన్ స్టార్ట్ చేసాం. ఏదైనా కొత్త ట్రెండ్ ఇది మంచిదే. ఏంటి సార్, ఏంటి విశ్వంబర ఏంటి చాలా పెద్ద పెద్ద స్పాన్ ఉంది కదా, ఏంటి అసలు ఎలా వచ్చింది, సీడ్ ఎలా పడింది, ఏంటిది అసలు? సీడ్ అంటే ఇప్పుడు బింబిసార అయిపోయిన తర్వాత రకరకాల ట్రయల్స్ చేస్తూ ఉన్న టైంలో చిరంజీవి గారి కోసం ఒక ఐడియా ఉండేది. ఫస్ట్ నుంచి నాకు ఈవెన్ బింబిసార ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు కూడా అడిగేవారు అప్పుడప్పుడు, చిరంజీవి గారితో చేస్తారు అలాంటి సినిమా చేస్తారు మీరు అని చెప్పి. అయితే జయదేవ్ అతలోక సుందరి నాకు అది బాగా ఉంది. ఎందుకంటే ఆయన జయదేవ్ అతలోక సుందరి చేశారు, తర్వాత అంజీ చేశారు తప్ప మళ్ళీ ఫ్యాన్సీని టచ్ చేయాల. ఎందుకంటే పిల్లలు బాగా కనెక్టింగ్ ఉంటారు ఆయనకి. సో ఆ టైంలో మా జనరేషన్ మేము బాగా కనెక్ట్ అయిపోయిన సినిమా అది ఆయనకి. సో ఈ టైంలో అలాంటి సినిమా ఒకటి వస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అన్న ఐడియా. ఆ టైంలో నాకు అప్రోచ్ కోసం నేను ఏం చేశానంటే విక్కీ గారు, యూవీ క్రియేషన్స్ విక్కీ అని కలిసి ఇలా అడిగా, చిరంజీవి గారి కోసం ఒక ఐడియా ఉంది చెప్పాలి ఎలాగంటే, ఈయన నన్ను తీసుకెళ్ళి చిరంజీవి గారికి సార్ ఇలా ఒక ఐడియా సార్, ఫ్యాంటసీ ఐడియా ఒకటి ఉంది అంటే చెప్పమ్మా అన్నారు. చెప్పిన తర్వాత ఆయన ఓకే చేద్దాం అన్నారు. అన్న తర్వాత నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత వికీ వచ్చి తమ్ము బాస్ ఓకే అన్నారు అన్నాడు. ఫస్ట్ నాకు షాక్ ఇది. ఎందుకంటే వెళ్ళేమో కలిసేమో చెప్పాం, అయిపోవాలనే కోరుకుంటాం, కానీ లోపల టెన్షన్ ఉంటుంది, అవుతా అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తామండి, పాస్ అవుతాం మనకు తెలుసు, కానీ రిజల్ట్ రోజు మాత్రం అదే టెన్షన్ ఉంటుంది. సో అలాగా ఏమవుతాయి అనేసరికి తను వచ్చి అయిపోయింది అనగానే ఒక పెద్ద షాక్లో ఉన్నాను. ఫస్ట్ అవునా లేదు ఒకసారి మళ్ళీ కలుద్దాం మళ్ళీ అని చెప్పి మళ్ళీ వెళ్ళి బాస్ని కలిసి మళ్ళీ నేను ప్రాపర్గా ఒక 1.5 hour నరేషన్ ఇచ్చాను నేను. ఓకే. ఇచ్చినప్పుడు ఆయన బాగుందమ్మా ఇట్స్ ప్రొసీడ్ అన్నారు. ఇంకా అక్కడ నుంచి అలా టేకఫ్ అయిపోయింది. ఓకే. ఏంటి సినిమా ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది సార్. ఒక్క సాంగ్ బ్యాలెన్స్ ఉంది, అది మంత్ 25th చేస్తున్నాం. అది స్పెషల్ సాంగ్, అది జాయిన్ చేస్తే ఓవర్ 2 days ప్యాచ్ వర్క్ ఉంటుంది. ఓకే. సో ఏంటంటే సినిమా ఎన్ని రోజులు చేశారు, అసలు ఏంటి సినిమాలో ఉన్న డిఫికల్టీస్ ఏంటి అసలు? డిఫికల్టీస్ అంటే రెగ్యులర్ సినిమాకి ఈ సినిమాకి చిన్న డిఫరెన్స్ ఉందండి. అంటే బికాజ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ సీజీల వల్ల కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ పడుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్కి ఇచ్చాం, అంటే చాలా కంపెనీస్ వర్క్ చేసినాయి, చాలామంది వర్క్ చేశారు, స్టోరీ బోర్డ్ చేయాలి, ప్రీ విజువలైజ్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మళ్ళీ వాళ్ళు మనకి ఇచ్చిన తర్వాత అది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుని బాగోకపోతే మళ్ళీ కరెక్షన్ చెప్తాం. దానివల్ల ఏమవుతుంది, ఈ 15 days అవ్వాల్సింది కాస్త మళ్ళీ ఇంకొక 15-20 days ఎక్స్టెండ్ అవుతుంది. సో టైం లిమిట్ అది మన చేతిలో లేదు. ఎందుకంటే ఎవరైనా సరే, ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా సరే, ఒక్కసారి సీజీ విఎఫ్ఎక్స్ కంపెనీకి ఇచ్చిన తర్వాత వాళ్ళ అవుట్పుట్ ఇచ్చేదాకా వెయిట్ చేసి చూడటం తప్ప మనం చేసేది ఏం లేదు. అంతే. మీరు మాన్యువల్గా చేసే పని కాదు, మిషన్ ఇది కాబట్టి అది ఏమి ఇస్తుంది అని చూడాలి. ఇచ్చిన తర్వాత మన ఇమాజినేషన్ అయితే కరెక్ట్గా ఉందా, మనం చెప్పిందని కరెక్ట్గా సింక్ అయిందని చూసుకోవాలి. సింక్ అయితే వెరీ హ్యాపీ, పని అయిపోతుంది. లేదు ఏమాత్రం చిన్న కరెక్షన్ ఉన్నా అది మళ్ళీ స్టార్ట్ చేశారంటే మళ్ళీ వాళ్ళు సేమ్ టైం తీసుకుంటారు, 30-40 days తీసుకుంటారు. మళ్ళీ ఆ 40 days మనం వెయిట్ చేయాల్సిందే ఒక షాట్ కోసం. సో ఇలాంటి డిఫికల్టీస్ ఎక్కువ మాకు. అలాగే మధ్యలో ఒక మేజర్ ప్రాబ్లం, మేజర్ సీక్వెన్స్ ఒకటి మేము ఇరాన్ కంపెనీ ఇచ్చినప్పుడు వాళ్ళు లాస్ట్ ఒక 4-5 months వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత వార్ ఆ టైం అయితే జరిగింది కదా, దాని తర్వాత వాళ్ళకి సమ్ ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చి వాళ్ళు షట్ డౌన్ చేశారు. దాంతో ఆ వర్క్ మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు వర్క్ చేసిన 4 months వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వేరే కంపెనీ, కెనడా కంపెనీకి ఇచ్చి వాళ్ళు మళ్ళీ సేమ్ అదే టైం అడిగారు. బికాస్ ఎవరికైనా టైం అదే పడుతుంది. సో వాళ్ళు మళ్ళీ అదే సేమ్ టైం అంటే మళ్ళీ ఇంకో 4 months ఎక్స్టెండ్ అయింది. సో అలా ఈ డిఫికల్టీస్ ఎక్కువైనాయి బాగా. కానీ విఎఫ్ఎక్స్ ఈ పార్ట్ ఇప్పుడు మీరు క్రియేటివ్ పీపుల్, అవతల వాడు టెక్నికల్, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే టెక్నికల్. ఇప్పుడు మీ ఐడియాస్ వాళ్ళకి కమ్యూనికేట్ చేసినప్పుడు మధ్యలో కొంచెం ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుందేమో కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? అదే ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా మనకి చెప్పాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కరెక్ట్గా తెలుసుకుని మొదలు పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే ఏదో చిన్న మిస్టేక్ వస్తుంది. సో అటు ఇటు 2 ప్రాపర్ సింక్లో ఉన్నాయంటే మాత్రం వర్క్ కొంచెం ఫాస్ట్ అయిపోతుంది. ఓకే. లక్కీలీ ఆ ప్రాబ్లం రాలేదు నాకు, అన్నీ వెళ్తూ వచ్చినాయి. బట్ డిలేస్ అనేవి మన చేతులు లేవు. ఓకే. బికాజ్ రెండింగ్ టైం అంటారు, ఆ టైం అంటారు, ఈ టైం అంటారు, రకరకాల టెక్నికల్ రీజన్స్ చెప్తారు. అవును. సో అందులో ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. అవును. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు
157 సినిమాలు, 157 సినిమా అనుకుంటున్నాను. 156 156 అనిల్ కూడా వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ 157. 157 సినిమాల్లో ఆయన ఆల్మోస్ట్ టచ్ అయిన పాత్ర అంటూ లేదు. అన్ని రకాల పాత్రలు చేశారు కాబట్టి ఈవేళ ఇంత చాలా మంది రిటైర్మెంట్ స్టేజ్లో కూడా ఆయన హాట్ షాట్ హీరో. అలాంటి హీరోని చాలా వరకు డైరెక్టర్లు ఈ మధ్యకాలంలో అంత కమర్షియల్గానే ఇమాజిన్ చేసుకుంటున్నారు. అంటే కమర్షియల్ సినిమాలు ఆయన ఆల్మోస్ట్ అన్నీ చేసేసారు. ఈ టైంలో ఆయన ఇంకొంచెం వేరే డిఫరెంట్ జోన్లో 100 కోట్లు కూడా సాటిస్ఫై చేయలేని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఆ డైరెక్షన్లో ఎలా ఉంటుంది పోతుంది చిరంజీవి గారిది? హౌ డిఫరెంట్గా ఇమాజిన్ చేసుకున్నారో ఆ పర్ఫార్మెన్స్ జోన్లో డిఫరెన్స్ ఏదో ఉంటుంది సార్. అంటే ఫస్ట్ ఇక్కడ మేజర్గా మెన్షన్ చేయాల్సింది చిరంజీవి గారిని నేను ఎలా చూశాను. నాకు ఆయన సినిమాలు ఏమి ఇష్టం, బాగా గరణమూడి ఇష్టం, బిగ్ బాస్ ఇష్టం. బిగ్ బాస్ కూడా చాలా బాగా ఇష్టం అయిన సినిమా. నాకు గ్యాంగ్ లీడర్ ఇష్టం, ఇంద్ర, అంటే రౌడీ అల్లుడు, ఇవన్నీ కూడా కమర్షియల్గా ఉంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళారు ఆయన. సో నేను ఆ సినిమాలన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెరిగినోళ్ళు. సో నేను బాస్తో సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఓకే, మెగాస్టార్ గారి రేంజ్ స్పాన్ ఆయన తగ్గకుండా ఆయన స్టైల్లోనే వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం నాకు ఆ రెట్రో బాస్ని చూడాలి అన్న ఫీలింగ్ ఉంది నాకు. సో నేను ఆబ్వియస్లీ అంటే నాకు అనిపించింది నేను చెప్పి అదే చేయించుకున్నాను. కానీ చిరంజీవి గారు లాంటి పెద్ద స్టార్ ఆయన పొటెన్షియల్ని లిమిట్ చేయడమే కదా. అంటే తక్కువ చేసి కాదు, చాలా సినిమాల్లో చూసాం మనం ఆల్రెడీ. అవును, ఆయన ఒక కంప్లీట్ యాక్టర్. ఆయన ఇంకా వేరేగా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, ఆయన ఇంకా తెలియాలి జనాలకని అనిపించాలి కదా సార్. ఆయన కంప్లీట్ యాక్టర్ అనేది ఎప్పుడూ ప్రూవ్ అయిపోయింది సార్. మీరు ద్రవిడ బిగినింగ్ స్టేజ్ ద్రవిడ అవ్వచ్చు, ఆపద్ బాంధవ్ కూడా అవ్వచ్చు, ఇలాంటి సినిమాలు స్వయం ఇవన్నీ చేశారు ఆయన. తర్వాత కమర్షియల్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ అన్నిటికన్నా కష్టమైనది కమర్షియల్ ఫిల్మ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా దృష్టిలో. సో ఆయన ఈజీగా చేసేస్తారు కాబట్టి ఈజీ అంటున్నాం, కానీ అది చాలా కష్టమే. సో నాకేంటంటే ఆయన ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక కొత్త కంటెంట్ చెప్దాం. ఓకే, సో ఫ్యాంటసీలో కొత్త ఎలిమెంట్ ఏంటి, అందులో పర్ఫార్మెన్స్ ఏంటి అనేది వరకు ట్రై చేస్తున్నాం. ఓకే, చిరంజీవి గారు లుక్ ఎలా ఉండబోతుంది సినిమాలో కన్సిస్టెంట్గా? ఇప్పుడు మీరు ఆల్రెడీ రిలీజ్ చేసిన లుక్కేనా? ఓకే, స్టైలింగ్ ఎలా, కాస్ట్యూమ్స్ కానీ స్టైలింగ్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమాకి? ఈ సినిమాకి స్టైలింగ్ అంటే చాలా బెటర్ కేర్ తీసుకున్నామండి. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆ క్యారెక్టర్కి ఎంతవరకు దొరబాబు అనే ఒక క్యారెక్టర్, ఒక విలేజ్లో ఉండే ఒక క్యారెక్టర్ ఎలా ఉంటారు అని కేర్ తీసుకుని. అంటే ఈ మధ్యకాలంలో ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. సో ఎలాంటి ప్యాలెట్ అయ్యేది ఎలా తీసుకున్నారు? అంటే మా బ్యాక్గ్రౌండ్స్, కలర్ ప్యాలెట్స్ దీన్ని బట్టే ఫాలో అయితే వెళ్ళవచ్చు మనం. ఓకే, సుష్మిత గారు దీనికి కూడా. ఓకే, ఇంకా ఏంటంటే సినిమాలో హైలైట్ చాలా మంది ఇంటర్వెల్ బ్లాగ్ గురించి, క్లైమాక్స్ గురించి చెప్తున్నారు అన్నారు కాబట్టి అది థియేటర్లో చూడటం బెటర్. నేను రివీల్ చేయడం కన్నా ఆల్రెడీ నేను కథ చెప్పేసానని చెప్పి రచరచ అవుతుంది. చెప్పేశారా కథ ఎంతకైనా? మొత్తం కథ చెప్పేశాను అంటే అర్థం చేసుకోవడం బట్టి ఉంటుందండి. అది నేను నా ఐడియా ఇలా ఉంటుంది అన్నాను. నేను నా కథలో ఏముంటుందో చెప్పలేదు నేను. ఇప్పుడు ఎనీ ఫిలిం హీరోయిన్ విలన్ తీసుకెళ్ళాడు, హీరో వెళ్ళి ఫైట్ చేసి తీసుకొచ్చాడు, ఇదేగా. అవును, రామాయణం అనుకోండి, రాముడు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, రాముడు రావణాసురుడు చంపి సీతను తీసుకొచ్చాడు, ఇదే కదా. ఒక ముక్క చెప్తే చాలు కదా, అది రామాయణం. బట్ రామాయణంలో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, అవును, మనం చూసి ఎగ్జైట్ అయ్యే థింగ్స్ ఏంటి, అవి నేను చెప్పలేదుగా. సో నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎస్, నా కథలో నేను చెప్పిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఆడియన్ ఎగ్జైట్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు. ఓకే, బాగా ఎక్కువ రోజులు షూట్ చేసిన సీక్వెన్స్ అంటే కదా ఇంటర్వెల్ సీక్వెన్స్. 29 days పట్టిందండి. ఓకే, హైయెస్ట్ మొత్తం సినిమా, హైయెస్ట్. ఎందుకంటే 29 days అవుట్డోర్లో చేసాం, మళ్ళీ కంటిన్యూషన్ ఒక 4-5 days సెట్లో చేసాం. అది లాస్ట్ సెటప్. పీక్ సమ్మరు లాస్ట్ ఇయర్ మేలో, ఆ టైంలోనే కళ్యాణ్ గారు అది వచ్చి అక్కడికి హనుమంతు స్టాచ్యూ ఆ టైం రిలీజ్ ఉగాది టైంలో. ఓకే, పీక్ సమ్మర్లో అసలు మామూలుగా వాయలేదు అందరికీ. ఓకే, ఇప్పుడు ట్రైలర్లో లాస్ట్ షాట్ అదండి, సేమ్ ఆ రిప్లికా ఇక్కడ ఇవి కింద ఉన్నట్టుంది కదా, అదే స్టాచ్యూ అది. ఓకే, ఏంటంటే దాని ఐడియా ఏంటి అసలు? ఇది ఆ స్టాట్యూ ఐడియా అసలు
అంటే నా కథ ప్రకారం నా సీక్వెన్స్కి హనుమాన్ స్టాచ్యూ దగ్గర జరగాలి. ఓకే. అందుకని చెప్పి సో మనం ఏ స్టాచ్యూ చూసినా కూడా ఆ స్కేల్లో దొరకలేదు నాకు. అందుకని చెప్పి ఆ సెట్ మనం అక్కడ చేసాం. దాని రిప్లికా ఉంటే దాన్ని తీసుకొచ్చి అంటే మనం ఫస్ట్ ఆ సైజ్ వేసేటప్పుడు ఒక స్మాల్ సైజ్ స్టాచ్యూ చేస్తాం ఏదైనా సరే, అది చాలా లైవ్గా ఉంటుంది కింద మీరు స్టాచ్యూ చూస్తే. అవును. దాన్ని తీసుకొచ్చి అలాగే పెట్టాం. ఇక్కడ రోజు పొద్దున ఏంటంటే ఈ వాకర్స్ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా పొద్దున్న దండం పెట్టి పూజ చేసి వెళ్తుంటారు. ఇన్ఫాక్ట్ నేను ఒక 1 year బ్యాక్ ఇక్కడ ఏదో ఇంటర్వ్యూకి వచ్చి ఆ ఫోటో తీసుకుని వెళ్ళాను నేను. నా ఫోన్ లో ఇప్పటికే ఉంటుంది. అవును, అది చాలా బాగుంటుంది స్టాచ్యూ కూడా, చాలా లైవ్లీగా ఉంటుంది అది. ప్రకాష్ గారు అసలు భలే చేశారు స్టాచ్యూ అది. అవును. ఇంకొకటి ఏంటంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ జనాలు మాట్లాడుకునేవి అవన్నీ నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు సాధ్యమైనంత వరకు క్లియర్గా అడగవచ్చు, ఓపెన్ ఓకే. సో ఈ విఎఫ్ఎక్స్ ఎప్పుడైతే ఇలా ఉందో ఫ్యాన్స్ దగ్గర నుంచి చాలా మంది వరకు అనే ఒక అనాలిసిస్ ఏంటంటే చోటా నాయుడు గారు విఎఫ్ఎక్స్ సినిమాలు ఎక్కువ హ్యాండిల్ చేయలేదు కాబట్టి అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఐడియల్లీ ఆయన వల్లే, ఆయన ఇన్ఎక్స్పీరియన్స్, ఈ సినిమాల్లో ఇన్ఎక్స్పీరియన్స్ వల్లే ప్రాబ్లం వచ్చిందని చెప్పి చాలా మంది ఒపీనియన్. అదేం లేదండి, ఆయన ఇప్పుడు కన్నా ఎప్పుడో అంజీ అనే సినిమా ఆయన చేశాడు. ఆయన 2 early స్టేజెస్లోనే విఎఫ్ఎక్స్ సంబంధించిన సినిమా ఆయన పనిచేశాడు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ ఆయన. అలాగే సెట్లో మనతో పాటు సీజీకి సంబంధించిన సూపర్వైజర్లు ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చెప్తారు, వాళ్ళకి ఎలా కావాలో అలాగే లైటప్ చేసి చేస్తారు. ఇది బయట రకరకాలుగా మాట్లాడేది, బట్ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఓకే. ఆయన ఇప్పటికీ యు ఆర్ నాట్ రిగ్రెటింగ్ దట్ చాయిస్. సో ఇంకేంటి సార్, ఇంకేంటి సినిమాలో అసలు హైలైట్స్ మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా బేసికల్గా అండి నా టార్గెట్ పిల్లలండి. బికాస్ ఇది ఒక అందమైన చందమామ కథ. చిరంజీవి గారు ఆ కథలో చందమామ కథలో ఉంటే ఎలా ఉంటుంది అనే థాట్తో మొదలైంది ఇది. అండ్ రకరకాల ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి, ఫ్యాంటసీ వరల్డ్స్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్కి లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు కాబట్టి. సో అలాంటివన్నీ ఉంటాయి ఇందులో. సో లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు క్రియేట్ చేయడానికి చాలా హోంవర్క్ చేయాలి. అసలు ఎలాంటి హోంవర్క్ చేశారు దీనికి చాలా డీటెయిల్ కథ స్టోరీ టెల్లింగ్ అనేది మీ ఫోర్ట్, మీరుకున్న ఎక్స్పీరియన్స్ వాటితో మీరు నీట్గా రాసుకోవచ్చు. వాటిని విజువలైజ్ చేసుకోవడానికి చాలా ఇమాజినేషన్ ఉండాలి. అవును, మెయిన్ కథ అయిపోయిన తర్వాత సీక్వెన్స్ వైజ్ డివైడ్ చేసుకుని అప్పుడు స్టోరీ బోర్డ్ వర్క్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ అంటే మాకు క్లారిటీ కావాలి కాబట్టి స్టోరీ బోర్డ్ వర్క్ స్టార్ట్ చేసి దాని నుంచి కాన్సెప్ట్స్కి వెళ్ళాం. 3 ఉన్నారండి కాన్సెప్ట్ ఆర్టిస్టులు. ఒకటి మహేష్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, అలాగే విశ్వనాథ్ గారు అని చెప్పి ఆయన, అలాగే ఇంకొక ఆయన స్టోరీ బోర్డు ఇంకొక ఆయన ఉన్నారు రామకృష్ణ. సో వీళ్ళ చేత ప్రతి సీను స్టోరీ బోర్డు కాన్సెప్ట్స్ డిజైన్స్ అన్నీ చేయించి వాటిని మళ్ళీ ప్రీవియస్ చేసాం. ఓకే. సుహాస్ అని చెప్పి ఒక అతను టోటల్ సినిమాలో ఉన్న ఎపిసోడ్స్ అన్నీ ప్రీవియస్ చేశాడు. ప్రీవియస్ చేసిన తర్వాత అప్పుడు సీజీ కంపెనీస్ వాళ్ళని అడిగాం, ఓకే మా సీక్వెన్స్ ఇది, దీనికి మీ సైడ్ నుంచి ఏమైనా కాన్సెప్ట్ ఇస్తారా మళ్ళీ, అంటే ఏ ఐడియా ఏమైనా త్రో చేస్తారా మీరు? ఎందుకంటే ఏ ఇద్దరి తోట ఒకలా ఉండదు. మేబీ నేను ఓ పాయింట్లో ఆగిపోవచ్చేమో, ఇది చాలు అని చెప్పి వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి ఇంకేమైనా చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఓపెన్గా ఉండాలి. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ సినిమా చేసినప్పుడు మన మైండ్ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఎందుకంటే అవతల టెక్నీషియన్ ఏం చెప్తున్నాడో బాగా అర్థం చేసుకుని క్లియర్గా ఉంటే మనకి విజువల్ ఇంకా బెటర్గా వస్తుంది. సో ఈ వర్క్ ఎక్కువ చేసాం బాగా. ఓకే. సో బింబిసారాకి నాకు తెలిసినంత వరకు ఫస్ట్ సంతోష్ నారాయణ గారిని తీసుకున్నారు. కాదండి, కాదా? స్కోర్ ఏదో తేడా వచ్చి మీరు పెద్ద నచ్చక మొత్తం కంప్లీట్గా కీరవాణికి ఇచ్చారు. కీరవాణి గారు ఆ సినిమాకి చిరంతన్ భట్ గారి మ్యూజిక్. ఓకే, సారీ. ఆయన ఒక 3 songs చేసిన తర్వాత ఆయన వేరే అంటే ఆయన ఓన్లీ సాంగ్స్ వరకునే ఇది చేశారు. తర్వాత మీరు సంతోష్ నారాయణ గారిని చేశారు. ఓకే. తర్వాత కీరవాణి గారు ఎంటర్ అయ్యారు. కీరవాణి గారు ఒక లేపారు, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ పాటతో అసలు ఇప్పుడు కూడా మారుమోగుతూ ఉంటుంది. బట్ ఈ సినిమాలో స్కోర్ ఆబ్వియస్లీ ఇంత పెద్ద స్పాన్ సినిమాలో స్కోర్ ఎలా వచ్చింది? స్కోర్ సూపర్గా ఉందండి. అంటే ఫస్ట్ హాఫ్ జరుగుతుంది. అంటే ఇలాంటి సినిమాలకి కీరవాణి గారు బెస్ట్ ఇదండి. అంటే మనం 80% ఇస్తే దాన్ని 180, 160, 190, 200 రేంజ్ తీసుకెళ్తారు దాన్ని.
కానీ ఇక్కడ కూడా ఒక మాట మాట్లాడుకుంటారు బయట, రాజమౌళి గారి సినిమాకి వచ్చినంత క్వాలిటీ ఆయన వేరే వాళ్ళకి డెలివరీ చేయరని చెప్పి ఒకటి అంటారు. సరే తప్పు సార్, అది ఏ సినిమా కన్నా ఒకలాగే పనిచేస్తారు. ఇదంతా డౌట్స్ క్లియరింగ్ సెషన్ లేండి. ఓకే, మరి అలాంటి కీరవాణి గారిని ఎందుకు ఒక పాటకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది? మాకు ఒక స్పెషల్ సాంగ్ కావాలి. ఆయన కూడా చేశారుగా, ఈవెన్ బాహుబలిలో కూడా స్పెషల్ ఆయన చేయలేదండి కదా, ఆయన సూపర్ సాంగ్స్ చేశారు. నాకు ఆల్రెడీ 4-5 పాటలు అయిపోయినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా కొన్ని సాంగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి, అవి చేస్తున్నారు. బట్ నాకు ఈ సాంగ్ వచ్చరికి ఏమైందంటే, నాకు సిచ్యువేషన్ టైట్ అయిపోయింది ఆయనకి. కరెక్ట్గా అదే టైంకి హరిహర వీరమల్లు ఆర్ఆర్ జరుగుతుంది. ఓకే, ద సేమ్ టైం అలాగే హిందీ సినిమా ఒకటి జరుగుతుంది ఆర్ఆర్. సో ఆయన ప్యాక్డ్ అయిపోయారు, నాకు సాంగ్ అర్జెంట్గా కావాలి. ఓకే, సో ఏం చేద్దాం అన్నప్పుడు ఆయన ఏమన్నారు, ఒక పని చేద్దాము, ఒక పాటే కాబట్టి ఆప్షన్ తీసుకుని ఆల్టర్నేట్ బయటికి వెళ్ళి చేయించుకోద్దాము, ప్రాజెక్ట్ డిలే అవ్వదు, లేకపోతే డిలే అయిపోతుంది కదా మీకు అన్నారు. అంటే అలా కాదు సార్, అలా చేస్తే మళ్ళీ రకరకాలుగా మాడతారు సార్ బయట అంటే, నాకు లేని ఇబ్బంది మీకెందుకు ఆయన అన్నారు. ఆయన చెప్పారు, ఏంటి నేను చాలా సినిమాలకు అలా చేశాను, నీ బింబిసార సినిమా కూడా నేను ఆర్ఆర్ చేశాను, సాంగ్ చేశాను, అలాగే పెద్ద పెద్ద సినిమా కూడా జరిగింది ఇంతకుముందు. ఇందిరా సినిమాకి మణి గారు ఆర్ఆర్ చేసినప్పుడు ఆర్పి గారు పాట చేశారు. సో ఇలాగా హిందీలో వేరే సినిమా దేవి గారిలో పాట చేసి వచ్చారు, ఇలా జరుగుతుంటాయి. సో అదేం పెద్ద తప్పు కాదు, ఇది కాదు. కాబట్టి హిందీలో యాక్చువల్గా ఒకే సినిమాకి 4-5 తెలుగులో కూడా చేశారు అలాంటివి, ఒకే సినిమాకి 3 మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటివి చేశారు. కాబట్టి అసలు ప్రాబ్లం కాదమ్మా, అది ఫస్ట్ డిలే అవ్వకూడదు, మనకి వర్క్ అండ్ టైం వేస్ట్ అవ్వద్దు అని చెప్పి ఆయన వెళ్ళమన్నాం. సో ఆయన వెళ్ళమన్న తర్వాతే ఆ కాల్ తీసుకున్నాం. దాన్ని సోషల్ మీడియాలో ఏంటంటే రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దాన్ని మార్చి రాశారు. బట్ ఆ పాటకు కూడా చాలా స్ట్రగుల్ అయిపోయినట్టున్నారు కదా, నాకు తెలిసి ఒక 2-3 వెర్షన్స్ చేయించి అటు ఇటు కింద మీద పడి. ఏ పాటకైనా 2-3 వెర్షన్స్ వస్తాయి సార్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కసారి సింగిల్ ట్యూన్తో ఓకే అయిపోతాయి, ఒక్కొక్కసారి 3-4 ట్యూన్లు పడతాయి. ఓకే, సో అది మన చేతిలో ఉండదు, అదో కావాలని చేసింది కూడా కాదు. ఓకే, ఇప్పుడు భీమ్స్ గారు చేస్తున్నారు ఆ పాట. ఓకే, ఇప్పుడు మరి అనిల్ మీ సినిమా అక్టోబర్ అనే బయట ఒక మాట ఉంది, అనిల్ గారి సినిమా మేబీ జనవరి. 3 నెలల్లో 2 సినిమాలు చిరంజీవి గారి. కరెక్ట్ స్ట్రాటజీ అంటారా? ఇందులో స్ట్రాటజీ ఉంది, ఒకేసారి 2 సినిమాలు రిలీజ్ అయిన రోజులు కూడా ఉన్నాయి కదండి. ఇది వరకటి రోజులు, బాగా పాత రోజులు. అప్పుడే అది పెరుగుంటే ఇప్పుడు ఇంకా చేయొచ్చు. అవునంటారా? ఆడియన్స్ పెరిగాము, థియేటర్స్ పెరిగినాయి. సో అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు హరిహర వీరమల్లు ఓజీ ఉంది, ఇప్పుడు వాళ్ళైతే ఇబ్బంది పడ్డారు. 2 ప్రమోషన్స్ ఒకదాని జరుగుతున్నప్పుడు ఒకటి కొద్దిగా ఒకటి ఏదన్నా ఒక మెటీరియల్ వచ్చి హైప్ వస్తున్నప్పుడు ఇంకో సినిమాకి వచ్చి వేరేది రావడం అలా ఉంటుంది కదా జనరల్గా. ఇప్పుడు చేస్తున్నారు కదా ఆ సినిమా, మా సినిమా ప్రమోషన్స్ వరకు మీరు చేయకండి అని. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలు అలాగే మాట్లాడుకునే చేస్తున్నారు, అలాంటిది ఏం లేదు. బయట డిస్కషన్ తప్ప, అది మన సోషల్ మీడియా డిస్కషన్ తప్ప లోపలైతే ఏమి ఉండదండి. ఎందుకంటే మన కంటెంట్ స్పీక్స్. ఇప్పుడు కంటెంట్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, ఏం చేసినా ఆగవు. కంటెంట్ బాగోకపోతే ఎంత చేసినా వెళ్ళరు. సో టీజర్తో ఏదైతే మీరు అనుకున్న 50% ఉందో అది అక్కడే సంపాదించుకోవాలి కంటెంట్తో. నెక్స్ట్ ఏంటి కంటెంట్ అసలు ప్లానింగ్? నెక్స్ట్ సాంగ్స్ ఒకటి ఉన్నాయండి. ఓకే, థీమ్ ఒకటి ఉంది, తర్వాత ట్రైలర్. ఎప్పుడండి, ఎప్పుడు నెక్స్ట్ సాంగ్ అని ఎప్పుడు అనుకుంటున్నారు? అదే మోస్ట్లీ నెక్స్ట్ మంత్ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఏంటి ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది? ఏ టైప్ ఆఫ్ జోనర్ సాంగ్ అది చెప్తాండి, టూ వెళ్ళి అది నేను 2-3 అనుకుంటున్నాము, ఏది చేద్దాం ఫస్ట్ అని చెప్పి. అంటే స్కేల్, ఇప్పుడు ఆల్రెడీ ఆ స్కేల్తోనే సర్ప్రైజ్ చేయాలి కదా మీ సినిమా. యూఎస్పి ఆ స్కేల్కి సంబంధించిన కంటెంట్ ఏదన్నా వస్తేనే అది బాగా. సార్ డెఫినెట్గా నేను ఇచ్చే ట్రైలర్తో ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే చాలా టైం ఉంది కదా ట్రైలర్కి, కొంచెం మూడ్ సెట్ చేయడానికి ఇంపార్టెంట్ ఏమో కదా. ఇప్పుడు నాకు డౌట్ అడుగుతాను నేను, ఇప్పుడు ట్రైలర్ ఎప్పుడు వేస్తాం మనం? రిలీజ్ ముందే 2 days, ఒక 2 weeks ముందే వేస్తాం కదా. అవును. సో టీజర్ అనేది కొంచెం ముందు ఎర్లీగా వేస్తాం. అవును, మేము యాక్చువల్గా 2 ఎర్లీగా వేసాం. అంటే ఈ మధ్య వచ్చిన బిగ్ ఫిలిమ్స్ అన్ని కూడా ఏమవుతుంది అంటే డేట్స్ మన కంట్రోల్లో ఉండలేదు కాబట్టి వేసేసిన తర్వాత మారుతూ వస్తున్నాయి. ఓకే, సో అది పక్కన పెడితే నేను నమ్మేది అంటే నా కంటెంట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, నా కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు 2-3 టీజర్లు వేయక్కల్లా, వేసి షూట్ షాట్ ఒకటి వేస్తే చాలని ఫీల్ అవుతుంది. సో నా ట్రయల్ చేసిన రోజు ఇవన్నీ పోతాయి, ఇవేం పట్టించుకోరు. అరే ట్రైలర్ భలే ఉంది, దాని చూసి సినిమాకి వస్తారు. అంటే ఇప్పుడున్న పొజిషన్లో ట్రైలర్ జడ్జ్ చేసేస్తుంది సినిమాని. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో దానికోసం అని చెప్పి
కొంచెం ఇప్పుడు ఒక ముక్కేసి మళ్ళీ ఇప్పుడు ముక్కేసి ఎందుకు అది? అంటే ఇంకొక సినిమా ఉన్నప్పుడు కొంచెం మన మూడ్ సెట్ చేయాలి కదా. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఫస్ట్ టీజర్ యునానిమస్గా వచ్చేస్తే అసలు మిమ్మల్ని ఎవరో ఏమి అడగరు. బట్ ఈ మధ్యలో కొద్దిగా ఒక మెటీరియల్ ఎవరేం అడగట్లేదు సార్. ఎందుకంటే అందరి పనులు బిజీగా ఉన్నారు. ఇది ఎంటర్టైన్మెంట్ పార్ట్ కాబట్టి ఒక టీజర్ వచ్చింది, కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. తర్వాత మళ్ళీ ఒక సాంగ్ వేస్తాం, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఒక సాంగ్ వేస్తే విపరీతంగా నచ్చేస్తుంది. సో ఏ మన చేతిలో ఉండవు. ఓకే. సో మేము ఇచ్చే ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తాం, డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది నా నమ్మకం. ఓకే. దానికోసం ముందు ఒకటి తర్వాత ఒకటి వేయడం అనేది కరెక్ట్ కాదు నా ఫీలింగ్. చాలా కాన్ఫిడెంట్గా ఇంకా లాస్ట్ అంతా మొత్తం ఏది కూడా ఎఫెక్ట్ చేయదు వశిష్ట అని డైరెక్ట్ అటాక్ అంతే. ఓకే. ఒకసారి డేట్ ఫిక్స్ అయిన తర్వాత నేను ప్రమోషన్ స్టార్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకొంచెం హెవీ చేసి నా కంటెంట్ అప్పుడు ఇస్తాను నేను. ఓకే. ఏముందండి ఆప్షన్స్, డేట్స్? అంటే డేట్స్ అంటే మోస్ట్లీ 90% అక్టోబర్ అనుకుంటున్నాం. అది మోస్ట్లీ మంత్ ఎండ్కి. అంటే ఏం లేదండి, అది లాక్ చేయాలంటే ఫస్ట్ నేను విఎఫ్ఎక్స్ నేను లాక్ చేసుకోవాలి. వాళ్ళు ఈ మంత్ ఎండ్కి వస్తే అది చూసి నేను సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎవరు అడుగుతున్నారు, వీళ్ళెవరు అడుగుతున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ అప్డేట్లు అడుగుతారు డెఫినెట్గా. అవును, అంతేగా. ఇప్పుడు అటుపక్క నేను అడుగుతాను అప్డేట్ ఇవ్వని చెప్పి నేను అక్కడికి వచ్చింది కదా, అది కామన్ థింగ్ అది. సో వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయకూడదు, వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. సో తొందరపడి ఇచ్చేస్తే కరెక్ట్గా చూసుకోకుండా క్వాలిటీ లేకుండా ఇచ్చామనుకోండి, రేపు మళ్ళీ వాళ్ళే తిడతారు, ఎవరు అడిగారు మిమ్మల్ని, ఎవరేమన్నారు మిమ్మల్ని, చూసుకోవచ్చు కదా అంటారు. సో నేను అనేది ఏంటంటే అవుట్పుట్ నేను సాటిస్ఫై అవ్వాలి, ప్రొడ్యూసర్స్గా వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, అవును, బాస్ సాటిస్ఫై అవ్వాలి. సో మా ముగ్గురు సాటిస్ఫై అయిన తర్వాత ఓ డేట్ లాక్ చేసి చెప్తారు. సో విఎఫ్ఎక్స్ మీరు ఎన్ని షార్ట్స్ ఉన్నాయండి మొత్తం? ఆల్మోస్ట్ 4,600. 4,600 అందులో విఎఫ్ఎక్స్ షార్ట్స్, నాట్ సీజీకి విఎఫ్ఎక్స్ వచ్చిన డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఓకే. ఎక్స్టెన్షన్స్ లేకపోతే మల్టిప్లికేషన్స్ ఇది వేరు, ఇది టోటల్గా క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సెకండ్ హాఫ్లో వచ్చే సీక్వెన్స్లో 10 దాంట్లో కూడా ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేయాలి. ఓకే. సీజీ అంటే ఎన్హాన్స్మెంట్. సీజీ ఎన్హాన్స్మెంట్ చేస్తాం, బిల్డింగ్స్ని కొంచెం చేస్తాం, క్రౌడ్ పెంచుతాం. అది ఈజీ అనుకుంటా కదా రిలేటివ్గా? సార్ ఏది ఈజీ కాదు సార్, దేని తాలూకు కష్టం దానికి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ దీనికి వచ్చి విఎఫ్ఎక్స్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే అక్కడ క్యారెక్టర్ని కూడా మనమే క్రియేట్ చేయాలి, ఆపోజిట్ వచ్చే క్యారెక్టర్ని కూడా మనమే క్రియేట్ చేయాలి. సో దానికి టైం టేకింగ్ పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అనుకున్న 4,600 షార్ట్స్లో పక్క వీటిని ముట్టుకోక్కర్లేదు ఇప్పుడు దాకా అనే దాంట్లో ఎంత అయింది ఇప్పుడు దాకా? ఆల్మోస్ట్ 80% దాకా వచ్చింది. 80% అంటే ఒక 20%. ఆ 20% మనకు కరెక్షన్స్ ఉంటాయి, లాస్ట్ ఫైనల్ స్టేజెస్లో వచ్చే అవుట్పుట్లు, మళ్ళీ చిన్న చిన్న కరెక్షన్స్, దానికి దీనికి బ్యాలెన్స్ ఇవి ఉంటాయి తప్ప మేజర్ ఎపిసోడ్స్ అని కంప్లీట్ అయిపోతూ వచ్చినాయి. ఓకే. సో ఈ 20% కరెక్ట్ అయితే మీకు యు ఆర్ గుడ్ టు గో ఒక డేట్ వేసుకోవడానికి. అది తప్ప బ్యాలెన్స్ ఏం లేదు. ఓకే. సో సినిమాలో ఎంటర్టైన్మెంట్ పోర్షన్ ఎలా ఉంటుందండి? ఈక్వల్గా ఉంటుందండి. ఇప్పుడు అంటే ఒకసారి కథలోకి వెళ్ళాక కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? అంటే చిన్నగా టచ్ చేసుకెళ్తాం తప్ప కావాలని ట్రాక్ పెట్టి చేసే ఫన్ అయితే ఉండదు. ఓకే. ఇప్పుడు మీరు బింబిసార సినిమా చూసారు, అవును, సీరియస్ మ్యాటర్ వెళ్తుంటుంది, సిచ్యువేషనల్ కామెడీ జరుగుతుంది తప్ప సెపరేట్ ట్రాక్గా రాదు. సో అలాగా ఈ కథలో క్యారెక్టర్ స్టార్ట్ అయ్యి ఒక ఫ్యామిలీ హ్యాపీగా వెళ్తుంది, అక్కడి నుంచి ఒక ట్రాన్స్పోర్టేషన్ వేరే ప్లేస్ వేరే లొకేషన్ వెళ్ళడం సిచ్యువేషన్గా వెళ్తుంది తప్ప ఫోర్స్డ్గా ఉండదు. ఇప్పుడు యమదల అలాంటి సినిమాలు చూసుకుంటే వేరే లోకాల్లో కూడా కొంచెం కామెడీ ఉంటుంది, అప్పట్లో మంచి అది అటువంటిది కూడా ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఓకే. సో హీరోయిన్ ట్రాక్స్ ఇందులో త్రిష గారు మెయిన్. ఇది ఆఫ్టర్ స్టాలిన్ తర్వాత మళ్ళీ ఈ సినిమా, అంటే ఈ సినిమాలో ఆవిడ చాలా ఇంపార్టెంట్. అంటే చిరంజీవి గారితో పాటు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్న క్యారెక్టర్ అండి. ఓకే. ఆవిడ తర్వాత కనిపిస్తారా ఆవిడ త్రూ అవుట్ సినిమా ఉంటుంది. ఓకే. అండ్ తర్వాత ఆశికా రంగనాథ్ ఒక అమ్మాయి, ఆవిడ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే. అంటే ప్రాపర్ కమర్షియల్ హీరోయిన్ ట్రాక్ కింద ఉంటుందా లేకపోతే? కమర్షియల్ ఫిల్మ్ అండి, కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అన్నీ ఉంటాయి. ఓకే. అంటే ఏం లేదు, ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఆ లోకంలోకి వెళ్ళేటప్పుడు ఒక ప్రాపర్ డ్యూయెట్లు పాటలు అలాంటివి ఉంటాయా లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్? అంటే సిచ్యువేషన్కి వెళ్తే తప్ప ఫోర్స్డ్గా ఉండమంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు మీరు బాహుబలి అవ్వచ్చు, త్రిపుల్ అవ్వచ్చు, రెండు సినిమాల్లో ఈవెన్ బింబిసారా కూడా సిచ్యువేషన్గానే సాంగ్స్ ఉంటాయి. అవును, కావాలని సాంగ్ తెచ్చి పెట్టరు. ఓకే. నేను అందుకే వచ్చిన డిస్కషన్లో ఐటమ్ సాంగ్కి స్పెషల్ సాంగ్ డిఫరెన్స్ చెప్పింది అందుకే నేను.
ఐటమ్ సాంగ్ అనేది చాలా వరకు రిలీఫ్ కోసం లేకపోతే ఆ టైంలో హై కోసం చేస్తాం. బట్ స్పెషల్ సాంగ్ ఏంటి అంటే కంటెంట్ మూవ్ అవుతుంది దాంట్లో, అందులో కూడా కంటెంట్ ఉంటుంది. ఓకే. సో అది స్పెషల్ సాంగ్. సో అలా తప్ప సపరేట్గా ఉండాలి కాబట్టి పెట్టాలి కాబట్టి ఆ కాన్సెప్ట్ లేదు. ఓకే. ఇప్పుడు మీ సినిమాల్లో సారీ ఒక సినిమాల్లో అంటే సినిమా బింబిసారాకి ఎలా అయితే ఒక సీక్వెల్ ఛాన్స్ ఉందో వీటికి కూడా ఉండే అవకాశం ఉంటుందా ఈ సినిమాకి? డెఫినెట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మన చేతిలో లేదు. ఎలా ఐడియా అయితే ఎక్కడో సీడ్ అయితే ఉంటుందండి. ఓకే. అంటే పెద్ద స్పాన్ ఉంది కదా ఇది, అంటే యూజువల్లీ ఒక 3 గంటలు 3.5 గంటలు చేయగలిగే అంత స్కోప్ ఉన్న సినిమానా? 3.5 గంటలు కాదండి, ఇట్స్ ఆల్మోస్ట్ 3 లోపే ఉంటుంది. ఓకే. ఇందాక పిల్లలు అంటున్నారు, పిల్లల గురించి ఏం ఎలిమెంట్స్ ఉంటాయి? అంటే రెక్కల గుర్రం, ఫ్లయింగ్ హార్స్ అనేది మనకి ఫ్యాంటసీ. ఓకే. అలాగే ఒక 2 తోకలు ఉన్న ఉడత, అది మనం ఎప్పుడు చూడలేదు. సో ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయండి. ఓకే. ఎందుకు నేను ఇంత ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నానంటే ఇయర్ పిల్లల్ని టార్గెట్ చేస్తే చాలా సినిమాలు తగ్గిపోయినాయి మనకి. ఇయర్ హనుమాన్ వచ్చింది. అవును. హనుమాన్ యుఎస్లో $12 టికెట్ మీద 5.5 మిలియన్ కలెక్ట్ చేసింది. హ్యూజ్ నెంబర్ అది. చిరంజీవి గారి సినిమా అంటే కనీసం $20 పెడతారు. ఒకవేళ మీరు కరెక్ట్గా ట్యాప్ చేయగలిగితే అది హ్యూజ్ పొటెన్షియల్. 100% ట్యాప్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే నేను టెడ్డీ బేర్ బొమ్మేసి తిరుగుతున్నాను. పిల్లోడు ఉన్నాడు వాటి లోపల. సో డెఫినెట్గా అందరికీ ఉంటాడండి పిల్లోడు. ఒక పిల్లోడు కనెక్ట్ అయితే కనీసం 6 టికెట్లు దిగుతాయి, 4 నుంచి 6 టికెట్లు. అంతేగా, ఒకళ్ళే వెళ్ళరు. ఇప్పుడు నేను ఒకటే సినిమాకి వెళ్తాను, సినిమాకి వెళ్దాం అంటే నేను వెళ్ళాలి, మా వైఫ్ అందరూ కలిసి వెళ్ళాలి. అవును. సో తెలివిగా పిల్లలు మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. చిరంజీవి గారికి పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు. అవును. ఆయనకి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆయన డాన్సులు చూస్తే డాన్సులు చేస్తుంటారు. ఇన్ఫాక్ట్ జగదేకవీరుడు అతిలోక సుందర్లో ఆ పాప శ్యామ్లీ, అసలు ఆ పాపకి ఎంత క్రేజ్ ఆ సినిమా, అసలు విపరీతంగా ఉంటుంది. సో ఏంటండి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటి షెడ్యూల్? అంటే షూటింగ్ షెడ్యూల్ అడుగుతున్నారా? 25th సాంగ్ అండి. సాంగ్ అయిపోయిందంటే ఇంక పోస్ట్ వర్క్ చూసుకోవడం, సీజీలు, ఓకే, ప్రమోషన్స్. చిరంజీవి గారు ఎలా ఉన్నారు? చిరంజీవి గారు ఏంటి ఏమంటున్నారు? ఆయన వెరీ హ్యాపీ అండి. 45 minutes ఫుటేజ్ చూశారు విజువల్ సంబంధించి. ఓకే. పక్క కాన్ఫిడెంట్గా ఉన్నారు. అది చిరంజీవి గారికి ఇవన్నీ తెలుస్తాయా? ఈ రియాక్షన్స్, జనాల ఒపీనియన్స్, లేకపోతే ట్రోలింగ్, లేకపోతే ఈ అలాంటివన్నీ ఆయన ఎంతవరకు ఆయన దృష్టిలోకి వెళ్తాయి? కొంతవరకు అయితే వెళ్తాయండి. ఓకే. ఏం చెప్పారు ఆయన ఇలా అయినప్పుడు? అంటే ఆయన ఒకటే చెప్పారు, నీ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది, సో దాని మీద ఫోకస్ చేసి వర్క్ చేయండి తప్ప ఏదో అన్నారు, ఏదో మాట్లాడుతున్నారు అనేది నెగిటివ్ తీసుకోవద్దు. ఓకే. సో బీ పాజిటివ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి, మన వర్కే ఆన్సర్ చెప్పుద్ది అన్నారు. ఓకే. సో నెక్స్ట్ ఏంటండి, ఏమన్నా ఉన్నాయా ఇంకా? నెక్స్ట్ యాజ్ ఆఫ్ అయితే పూర్తిగా చాలు తిరుగుతున్నాను, ఇరుక్కుపోయారు లోకంలో, మొత్తం అటు ఇటు ఈ లోకంలో తిరుగుతున్నాను. ఈ లోకాన్ని బయట పెట్టిన తర్వాత కాకపోతే మీరు చాలా ఒక డిఫికల్ట్ గేమ్ మొదలెట్టేశారు. బింబిసారా అది కూడా ఏం రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, అది ఒక డిఫరెంట్ సెటప్. ఇప్పుడు విశ్వంబర ఏంటంటే దీని తర్వాత ఏం చేసినా దీనికంటే పెద్దగా ఇంకో లోకాన్ని, ఇప్పుడు 14 లోకాలు దాటారు, తర్వాత ఇంకెక్కడో దాటాలి, లేదంటే కుదరదు, వాళ్ళ తగ్గినట్టు కనిపిస్తారు. అంటే కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే అసలు ప్రాబ్లం లేదు. అదే అలా ప్రతిదానికి కంటెంట్ స్ట్రాంగ్గా ఉండటమే ఛాలెంజ్. ఇప్పుడు బింబిసారా చేస్తున్నప్పుడు నేను ఇమాజిన్ చేయలేదు అసలు. నేను చిరంజీవి గారితో సినిమా చేస్తాను, ఇంత పెద్ద సినిమా, ఎంత పెద్ద కథ చేస్తానో కూడా మాకు ఐడియా లేదు అప్పుడు. ఎందుకంటే అప్పుడు పూర్తిగా ఆ సినిమా మీద ఉండేది. ఆ సినిమా అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిన థాట్ ఇది. సో ఇప్పుడు ఈ విశ్వంబర్ అయిపోతే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఓకే ఏం చేద్దాం, నెక్స్ట్ దేని టచ్ చేద్దాం వెళ్ళి. బట్ డెఫినెట్గా నేను ఏది టచ్ చేసినా కూడా మన పురాణాలు, మన జానపదాలు, ఈ ఫ్యాంటసీ, ఫెయిరీ టైల్స్, దీని నుంచి చెప్తాను. బికాస్ నేను నా స్ట్రెంత్ అదని ఫీల్ అవుతాను. అంటే నాకు ఇష్టం బేసిక్గా అలాంటి సినిమాలు చూడడం, కాబట్టి నేను అవి ట్రై చేస్తాను. లక్ ఏంటంటే మీకు అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ, ఇప్పుడు జనాలు కోరుకునేది కూడా అయ్యే అలాంటి సినిమాలకే ఇప్పుడు ఎక్కువ వాల్యూ ఉంది. అంతే కదండి. ఇప్పుడు హాట్స్టార్లో అవ్వచ్చు, నెట్ఫ్లిక్స్లో అవ్వచ్చు, ఈ ఫ్యాంటసీ సిరీస్లో ఎక్కువ ట్రెండింగ్లో ఉంటాయి. అవును, మీరు చూస్తే ప్రతిదీ ఫ్యాంటసీ సిరీస్లో ఉంటాయి. 1-2 హారర్ వచ్చినా కూడా, మామూలు రొమాంటిక్ వచ్చినా కూడా మేజర్గా ఈ ఫ్యాంటసీ వీటి మీద వెళ్తారు. సో కెరీర్లో ఎన్ని కష్టాలు పడినా సరే కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్లో పడ్డారు. అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్.
ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. చిరంజీవి గారిని ఇటువంటి సినిమా చేయాలరా చిరంజీవి గారు ఇలాంటి సినిమాతో కొట్టాలి. ఒక కమర్షియల్ సినిమాకు ఉండే వాల్యూ కమర్షియల్ సినిమాకు ఉంటుంది. బట్ అక్కడ 200 కోట్లు 300 కోట్లు కొట్టినా సరే ఆ సాటిస్ఫాక్షన్ చిరంజీవి గారిని ఒక డిఫరెంట్ ప్రపంచంలో ఆయన స్థాయికి తగ్గ సినిమాలో చూసినప్పుడే ఉంటుంది. హోప్ఫుల్లీ యు ఆర్ మేకింగ్ ఏ ఫిలిం లైక్ దట్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. పెద్ద హిట్ కొట్టాలి. ఇవన్నీ ఇప్పుడున్న డౌట్లు గివుట్లు అన్నీ క్లియర్ అయిపోయి చాలా పెద్ద హిట్ కొట్టి చిరంజీవి గారికి పెద్ద హిట్ ఇవ్వాలి, మీ కెరీర్కి కూడా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటే అన్నీ చేసుకు టైం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. షార్ట్గా ఇది చిరంజీవి గారికి పెద్ద హిట్ అవుతుంది. అంటే ఫ్యాంటసీ కమర్షియల్ ఫిలిం. కమర్షియల్ అని ప్రతిసారి పెడుతున్నారు. అది మీరు ఎందుకు పెడుతున్నారంటే ఇప్పుడు మీరే 2-3 సార్లు అడిగారు నన్ను, ఇలా చాలామంది ఇదేంటి పురాణాల్లో చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా వెళ్తున్నారా అంటున్నారు. అందుకు చెప్తున్నాను నేను. ఎనీ ఫిలిం కమర్షియల్ ఫిలిమే, అంతే కదా. క్లియర్గా మెన్షన్ చేసి చెప్పింది మీకు. ఏదో చాలా విషయాలే దాచారు. అవి ఏదో అందరూ చెప్పేశారు అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు మీ కథ అవన్నీ నాకు మీ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా తెలుసు. ఇంకా చాలా పెద్ద కథ ఉంది. దాయకుండా ఎందుకుంటాం సార్. హోప్ఫుల్లీ పెద్ద హిట్ కొట్టాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాంటి.